లెన్స్ సీజన్ సందర్భంగా ఎల్సెలా బుక్స్ అందిస్తున్న ప్రత్యేక పాడ్కాస్ట్కు స్వాగతం. ఈరోజు మనమొక అద్భుతమైన ప్రాచీనమైన కానీ మ్, మన రోజువారీ జీవితానికి అత్యంత సన్నిహితమైన ఒక ఇతివృత్తాన్ని తీసుకోబోతున్నాం. అవును, ఇదొక ఆసక్తికరమైన అంశం. అదే 121వ కీర్తన. ఇదొక సామాన్యమైన వాక్యాల సముదాయం కాదు సుమా. ఒక మనిషి తన జీవిత ప్రయాణంలో అడుగు ముందుకు వేసేటప్పుడు అతనికి తోడుగా నిలిచే ఒక అదృశ్య కవచం లాంటిది. ఖచ్చితంగా. ఇవాళ మనం ఈ కీర్తనలోని లోతైన భావాన్ని, అది మన ఆధునిక జీవితాలకి ఎలా ముడిపడి ఉందో సుదీర్ఘంగా చర్చించబోతున్నాం. ఏమాత్రం ఆలస్యం లేకుండా ఈ ఆసక్తికరమైన ప్రయాణంలోకి నేరుగా అడుగు పెడదాం. తప్పకుండా. ఈ 121వ కీర్తన వెనుక ఉన్న అసలు ప్రాముఖ్యతను మనం పట్టుకోవాలంటే కొంచెం వెనక్కి, అంటే ప్రాచీన కాలానికి వెళ్ళాలి. దీని ప్రధానంగా ప్రయాణికుల కీర్తన అని పిలుస్తారు. ప్రయాణికుల కీర్తన అంటే ఆ కాలంలో ప్రయాణాలు చాలా భిన్నంగా ఉండేవి కదా. అవును, ఆ కాలంలో ప్రయాణమంటే ఇప్పుట్లాగా ఫ్లైట్ ఎక్కేయడమో ఏసీ కారులో వెళ్లడమో కాదు. అదొక పెద్ద సాహసం. మానవులు ఒక ప్రయాణాన్ని ప్రారంభించే ముందు పలికే ఒక బలమైన వాక్యంగా దీని నేపథ్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే దట్టమైన అడవులు, ఎటునుంచి ఏ క్రూరమృగం వస్తోందో, ఏ దొంగలముఠా దాడి చేస్తోందో తెలియని ఒక భయంకరమైన పరిస్థితి. సరిగ్గా చెప్పారు. భౌగోళికంగా చూసుకుంటే ఇజ్రాయెల్ ప్రాంతమంతా ఎగుడుదిగుడు కొండలు, లోయలతో నిండి ఉంటుంది. ఆ కొండల మాటున దొంగలు పొంచి ఉండేవారు. ఒక సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రారంభించడమంటే తమ ప్రాణాలను అరచేతులో పెట్టుకుని బయల్దేరడమే. నిజమే. ఊహించుకుంటేనే భయంగా ఉంది. అలాంటి విపత్కర పరిస్థితులలో తమ ఇళ్లను వదిలి ప్రయాణం ప్రారంభించే ముందు ప్రాచీన కాలపు మనుషులు పలికే వాక్యమే ఇది. తమను తాము దేవుని చేతుల్లోకి అప్పగించుకుంటూ, నా అడుగుల బాధ్యత ఇక నీదే అని పూర్తి నమ్మకంతో చెప్పే ఒక ప్రక్రియ. సరే, దీన్ని కాస్త వివరంగా విశ్లేషిద్దాం. ఈ కీర్తనను మనం నిశితంగా గమనిస్తే అందులో ఒక పదం పదే పదే మనల్ని తాకుతుంది కదా. అదే కాపాడుట లేదా సంరక్షించటం. అవును, కాపాడుట అనే పదం ఈ కీర్తనకు గుండెకాయలాంటిది. ఇది కేవలం ఒక్కసారి వాడి వదిలేసిన పదం కాదు. ఒక లయబద్ధంగా ప్రతి వాక్యంలోనూ దేవుని రక్షణను గుర్తుచేస్తూనే ఉంటుంది. అసలీ కాపాడుట అనే పదానికి ఇంత ప్రాధాన్యత ఎందుకు అంటారు? ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే, ప్రాచీన హిబ్రూ భాషలో ఈ పదం వెనుక చాలా లోతైన అర్థం ఉంది. దేవుడు మన సంరక్షకుడు అని ఇది వివరిస్తోంది. ఆయన ఎన్నడూ కునికిపాట్లు పడడు లేదా నిద్రపోడు అనే వాస్తవం వెనుక ఉన్న నిరంతర అప్రమత్తతను మనమిక్కడ చర్చించాలి. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక యాక్టివ్ ప్రాసెస్ లాంటిది కదా. ఏదో చూసి చూడనట్టు వదిలేయడం కాదు. అవును, సరిగ్గా అదే. ఒక అమూల్యమైన నిధిని ఎంత భద్రంగా కాపాడతామో, ప్రాణానికి ప్రాణంగా ఒక వస్తువును ఎలా రక్షిస్తామో అంతటి అప్రమత్తత ఆ పదంలో దాగి ఉంది. దేవుడు మన సంరక్షకుడు అనే భావన మానవ చరిత్రలోనే అత్యంత గొప్ప భరోసా. నిజమే. మన మానవ లోకంలో ఏ కాపలాదారుడైనా ఎంత గొప్ప టెక్నాలజీతో కూడిన భద్రతా వ్యవస్థ అయినా ఎప్పుడో ఒకప్పుడు విఫలం కావచ్చు కదా. అక్షరాల. మనుషులు సహజంగానే అలసిపోతారు. వారికి నిద్ర వస్తుంది, లేదా ఏదైనా చిన్న పరధ్యానం రావచ్చు. కాని ఈ కీర్తన ఒక అద్భుతమైన సత్యాన్ని మన ముందు ఉంచుతుంది. నిన్ను కాపాడువాడు కునికిపాట్లు పడడు, నిద్రపోడు అని. అబ్బా, వినడానికే ఎంతో ప్రశాంతంగా ఉంది. పగలంతా మనం పరుగెత్తి రాత్రి పడుకునేటప్పుడు నా భద్రతా బాధ్యత దేవుడికి అప్పగించేస్తున్నాను అనుకుని హాయిగా నిద్రపోవచ్చన్నమాట. ఖచ్చితంగా. అయితే ఇది కేవలం రాత్రి నిద్రకు మాత్రమే పరిమితం కాదు. సమస్త కీడుల నుండి మనల్ని కాపాడటం, మన ప్రాణాన్ని అత్యంత సురక్షితంగా భద్రపరచటం గురించి ఇది చెబుతోంది. అవును, దైనందిన జీవితంలో మన రాకపోకలందు కూడా దేవుని భద్రత ముడిపడి ఉంది కదా. మనం ఉదయం ఆఫీస్కి వెళ్లడం, పిల్లలను స్కూల్కి పంపటం, రద్దీగా ఉండే రోడ్లు, ఇవన్నీ రోజువారీ ఉదాహరణలే. ఎవరికి ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని ఒక భయంకరమైన అనిశ్చితి మన చుట్టూ ఉంటుంది. నిజమే. ఇల్లు దాటుతున్నప్పుడు నా రాకపోకలందు దేవుని అదృశ్య శక్తి నన్ను కాపాడుతోంది అని మనసారా నమ్మడం మనిషికి కొండంత ధైర్యాన్నిస్తుంది. అంటే ఆ ప్రాచీన కాలపు ప్రయాణికుడి భయాలకు నేటి ఆధునిక మనిషి ఆందోళనలకు పెద్దగా తేడా లేదనే కదా. దీన్ని మనం ఒక పెద్ద చిత్రంతో అనుసంధానిస్తే మనం ప్రతిరోజూ ఈ మాటలు ఎందుకు వినాలో మరింత స్పష్టమవుతుంది. మానసిక ధైర్యానికి మరియు దేవుని రక్షణకున్న సంబంధం చాలా లోతైనది.
నేటి సమాజంలో మనుషులు భౌతికమైన ప్రమాదాల కంటే మానసికంగా ఎక్కువ అభద్రతాభావానికి గురవుతున్నారు. అంటే రేపు నా ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో, నా పిల్లల భవిష్యత్తు ఎలా ఉండబోతుందో, నా ఆరోగ్య పరిస్థితి ఏమిటి అనే మానసిక ఆందోళనల గురించి కదా మీరు చెప్తున్నది. అవునండి, అవే. ఈ ఆందోళనలు మనిషిని నిరంతరం వెన్నాడుతూ నిద్రలేకుండా చేస్తున్నాయి. ఇలాంటి భయాల మధ్య ఈ కీర్తన ఒక మానసిక ఔషధంలా పనిచేస్తుంది. నిన్ను కాపాడేవాడు కునికిపాట్లు పడడు అనే వాక్యం మనిషి మెదడులోని ప్రతికూల ఆలోచనలను పాడద్రోలి ఒక స్థిరమైన ప్రశాంతమైన మానసిక స్థితిని అందిస్తుంది. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. ఈ రక్షణ ఎక్కడో అనంతమైన ఆకాశంలో ఉన్న దేవుడు కిందికి చూస్తూ ఇచ్చేది కాదు. ఇక్కడే మనం ఇమాన్యుయేలు అనే ఒక అద్భుతమైన భావనను తెరపైకి తీసుకురావాలి. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు అని అర్థం. అవును, దేవుడు మనకు తోడై ఉన్నాడనే వాస్తవం గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ విశ్వాన్ని సృష్టించిన ఆ మహాశక్తి ఎక్కడో అందని దూరంలో కూర్చుని మనల్ని గమనించడం లేదు. ఆయన మన పక్కనే, మన అడుగులో అడుగువేస్తూ నడుస్తున్నాడు. ఇది చాలా కీలకమైన పాయింట్. ఎందుకంటే ఒంటరితనం, కుంగుబాటు అనే వ్యాధులతో బాధపడుతున్న నేటి ప్రపంచానికి నీతో పాటు నేనున్నాను అని చెప్పే ఈ ఇమ్మానుయేలు భావన నిజంగా ఒక సంజీవని. మనకు భౌతికంగా కనిపించకపోయినా ఆయన ఎప్పుడూ మనతో కనెక్టయ్యే ఉంటాడు గదా. అవును. అయితే ఇక్కడ మనం ఒక సహజమైన మానవ నైజాన్ని అంగీకరించి తీరాలి. కొన్నిసార్లు కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు చాలా దూరంగా ఉన్నాడని మానవులు కనిపించినప్పటికీ అది కేవలం ఒక భావన మాత్రమే. ఆయన ఎప్పుడు దూరంగా ఉండడనే సత్యాన్ని మనం బలంగా విశ్వసించాలి. అంటే ఒక వరుస వైఫల్యాలు ఎదురైనప్పుడు నేనింత బాధపడుతుంటే దేవుడెక్కడున్నాడు అనిపించడం సహజమే, కాని ఆయన ఎప్పుడూ మన వెంటే ఉంటాడు. ఖచ్చితంగా. దట్టమైన కారుమబ్బులు కమ్ముకున్నప్పుడు సూర్యుడు కనిపించడు. అంతమాత్రాన ఆకాశంలో సూర్యుడు లేడని మనం అనలేము కదా. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా ఆయన ఉనికి ఎప్పుడూ మన అంతరంగంలో మనతోపాటే ఉంటుంది. చాలా చక్కగా చెప్పారు. అయితే ఈ భరోసా కేవలం ప్రస్తుత కాలానికే పరిమితం కాదు కదా. ఈ కీర్తన వివరిస్తున్నట్లుగా ఈ రక్షణ నిరంతరమూ ఉంటుంది. అవును, నిరంతరమూ ఉంటుంది. శాశ్వతమైన విషయాలపై ఉంచే విశ్వాసం మనిషికి ఎలాంటి అపారమైన నిరీక్షణను, ధైర్యాన్ని ఇస్తుందో మనం లోతుగా ఆలోచించాలి. నిరంతరమూ మారుతున్న ఈ ప్రపంచంలో, ఏదీ స్థిరంగా లేని ఈ యుగంలో దేవుని శాశ్వత రక్షణ మాత్రమే నిజమైన భరోసా. నిజమే. మనం కేవలం ఈ చిన్న జీవితకాలం కోసమో బతుకుతున్నాం అనుకుంటే ప్రతి చిన్న కష్టానికి కుంగిపోతాం. కాని మన ప్రయాణం శాశ్వతమైన దైవిక సంకల్పంతో ముడిపడి ఉందని గ్రహించినప్పుడు మనకు అపారమైన నిరీక్షణ కలుగుతుంది. సరిగ్గా చెప్పారు. ఈ శాశ్వతమైన దృక్పథం ఎవరైనా సరే తమ జీవితంలో అత్యంత భయంకరమైన కటిక చీకటి లోయలో నడుస్తున్నప్పుడు కూడా వారి అడుగుల్లో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. అసలు ఈ కటిక చీకటి లోయ అంటే ఏమిటి? ఒకవైపు కటిక చీకటి, ఎటు వెళ్లాలో తెలియని అయోమయం, ప్రతి అడుగులోనూ ఏదో ప్రమాదం పొంచి ఉందనే భయం. ఆ లోయలో నడవడమంటే ఎవరికైనా వణుకు పుడుతుంది కదా. ఖచ్చితంగా పుడుతుంది. కాని ఇక్కడ కటిక చీకటి లోయ అనేది కేవలం ఎక్కడో ఉన్న ఒక భౌగోళిక ప్రాంతం కాదు. అది మన రోజువారీ జీవితంలో మనం ఎదుర్కొనే తీవ్రమైన మానసిక భావోద్వేగ స్థితులకు ప్రతీక. ఉదాహరణకు, ప్రాణాంతకమైన అనారోగ్యంతో పోరాడుతున్నప్పుడు, లేదా ఆత్మీయులను కోల్పోయిన శోకసంద్రంలో ఉన్నప్పుడు అదొక కటిక చీకటి లోయ లాంటిదే కదా. అవును. ఆర్థికంగా పూర్తిగా చితికిపోయి అభద్రతా భావంలో ఉన్నప్పుడు కూడా అదొక చీకటి లోయ. ఇక్కడే మనం ఒక సత్యాన్ని గ్రహించాలి. దేవుడెప్పుడూ ఆ లోయను పూర్తిగా మాయం చేసేస్తానని ఆశ పెట్టలేదు. కాని ఆయన ఆ లోయగుండా మనతో పాటు నడుస్తానని మాటిచ్చాడు. అంటే ఆ లోయగుండా వెళ్ళక తప్పదు, కాని మనం ఒంటరిగా వెళ్లట్లేదు అనే భరోసా అన్నమాట. అవును. ఆ తోడు ఉన్నప్పుడు ఆ కటిక చీకటి లోయ కూడా గమ్యాన్ని చేర్చే ఒక మార్గంగా మారిపోతోంది. నా దేవుడు నాతో ఉన్నాడు, ఆయన నా సంరక్షకుడనే సత్యం ఆ భయాన్ని ఆవిరిచేస్తోంది. అందుకే వారి అడుగుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ఎంత అద్భుతమైన విశ్లేషణ! మనం బయటకు అడుగుపెట్టే ఈ ప్రపంచంలో మన జాగ్రత్త మాత్రమే సరిపోదు, ఆ అదృశ్య సంరక్షణ మనకు అత్యవసరం. ఇక మనం ఈ చర్చ ముగింపు వైపుకు తీసుకువెళ్తూ దేవుణ్ణి అంతిమ ఆదరణకర్తగా చూడాలి. ఈ పదం మానవ జీవితంలో ఎదురయ్యే అలసటను ఎలా పోగొట్టుతోందో మనం అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా. జీవిత పోరాటంలో అలసిపోయినప్పుడు ఆ ఆదరణకర్త మన పక్షాన నిలిచి మన మానసిక, శారీరక అలసటను అత్యంత అద్భుతంగా పోగొడతాడు. ఆయనిచ్చే ఓదార్పుకు సాటిలేదు. అవును,
ఈ ఆదరణకర్త అనే పదం వినడానికే ఎంతో హాయిగా చల్లగా అనిపిస్తోంది. మనం కీర్తనలోని ముగింపు ప్రార్థనను గుర్తు చేసుకోవాలి. మనం ఎక్కడికి వెళ్ళినా మనపై కన్నేసి ఉంచే దేవుని ప్రేమ, సంరక్షణల పట్ల కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేయాలి. ఎల్లప్పుడూ మనలను సరైన మార్గంలో నడిపించాలనే ప్రార్థన యేసు నామములో చేస్తూ ఆయన ఆశీర్వాదాలు కోరుకోవాలి. అప్పుడే మన జీవితాలకు ఒక ప్రశాంతమైన, ఆశాజనకమైన ముగింపు ఉంటుంది. నిజంగా చాలా అందమైన ప్రార్థనా ముగింపు. ఇక చివరగా శ్రోతల కోసం ఒక లోతైన ఆలోచింపజేసే కొత్త ప్రశ్నను వదిలివేయాలనుకుంటున్నాను. ఈ విశ్వాన్ని సృష్టించిన దేవుడు మన ప్రతి అడుగునూ కాపాడటానికి నిద్రపోకుండా కాపలా కాస్తుంటే, రేపు ఉదయం మనం ఎదుర్కోబోయే అత్యంత భయంకరమైన లేదా అనిశ్చితమైన ప్రయాణాలను మనమెంత ధైర్యంగా స్వీకరించగలమో ఒకసారి ఆలోచించండి. అద్భుతమైన ప్రశ్న. ఈ నమ్మకమే మనకి ప్రతిరోజు ముందుకు సాగే బలాన్నిస్తుంది. మా పాడ్కాస్ట్ విన్నందుకు ధన్యవాదాలు. మరియు మరిన్నింటి కోసం వింటూనే ఉండండి.